కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే పీతల కూర అయితే చేయాలనుకుంటున్నాను. పీతలు కూడా క్లీన్ చేయడం కూడా మా నాన్న నేను చేసేస్తాను. చూడండి స్పీడ్గా. నేనైతే 3 సంవత్సరాలు అవుతుంది పీతల కూర వండి. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో వండాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే పీతలు గుడ్డు పీతలు అని ఇచ్చారు, కానీ దాంట్లో గుడ్డే లేదు. మామూలు పీతలే ఇవి. కేజీ అయితే గుడ్డు పీతలు 600 అంట. అయితే 2 పీతలు 3 పీతలు వేస్తానమ్మా గుడ్డు పీతలు అన్నదా. అయితే ఒక్క పీత కూడా వేయలేదు, గుడ్డు పీత అన్నీ మామూలుగా. ఆ పీతల్లో కూడా 2-3 పీతలు ఊరిపోయాయి. పీతలు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. నేనైతే గట్లు చేసేస్తుంటే మా నాన్న అయితే క్లీన్ చేసేస్తున్నాడు. ఈరోజైతే నేను పీతల కూర ఎలా ఉంటానో చూసేద్దాం. పీతల కూర వండటం మీకు వస్తే మీరు ఎలా ఉంటారో నాకు కామెంట్ చేసేయండి. నేను ఎలా ఉంటానో మీరు చూసేయండి, ఓకేనా? పీతలు అయితే మీరు ఏమేమి వేస్తారు? నేనైతే ములక్కాయ కూడా వేసుకుంటారు, టమాటో వేసుకుంటారు నాకు తెలిసి. మీరైతే పీతల్లో ఏమేమి వేసి వండుతారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు ఏమి వండా, ఒక్క పీతలే వండుతాను. మీ ఇంటి దగ్గర అయితే వర్షాలు పడుతున్నాయి. ఆ పీతలు చేసేటప్పుడు అయితే చినుకులు పడినాయి మా ఇంటి దగ్గర. ఎండాకాలం ఏంటో వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల నుంచి అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. నేను వీడియో తీస్తున్నాను కదా, వీడియో తీసేటప్పుడు నా కూతురు చూడండి ట్రైపాడ్ అటు ఇటు కదిపేసేస్తుంది దాని ఇష్టం వచ్చినట్టు. ఎదురైతే చేయడం అయిపోయింది. దానికి ఉన్నాయి కదా లావులో గంటలు అంటారు కదా, అవి కొంచెం పగలగొట్టుకున్నామంటే చింతపండు కూర వండేటప్పుడు వేసినప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్తే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే అవి అయితే పగలగొడుతున్నాను నేనైతే వీడియో తీసేటప్పుడు కిందకే పెట్టేసాను ట్రైపాడ్. అది మా ఖుషి జరిపి వేసిన దాన్ని ఆ కొడవలు పెట్టయితే దాన్ని అయితే కొంచెం అట్ట ట్రాక్ వచ్చేటట్టు పగలగొట్టుకొని వేసుకున్నామంటే ఆ గుజ్జు ఉప్పు కారం చింతపండు మసాలా గుజ్జు ఆ గంటల్లోకి వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీరు చేయడం వస్తే చేసుకోండి, లేకపోతే బయట చేయించుకుంటారు కదా వాళ్ళకి చెప్పండి అలా పగలగొట్టమని. బాగుంటుంది అలా కూర చేసుకుంటే. అయితే క్లీన్ చేసేసాను కదా, క్లీన్ చేసేసిన తర్వాత అయితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను. అయితే ముందు చిన్న సెట్లో వేసాను, అదైతే సాల్దని ఇంకా పెద్ద సెట్ తీసుకుని ఆ పెద్ద సెట్లో వేసేసాను. వేసేసి దాంట్లోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కాయలు కొంచెం వేసుకోండి పసుపు. ఎందుకంటే కారం కొట్టేటప్పుడే మనం పసుపు కొమ్ములు వేసుకుంటాం కదా కారంలో. కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని దాన్ని అంతా కలగలిపేసుకోండి. తర్వాత నూనె పోసుకోండి. నూనె పోసుకున్న తర్వాత కూడా కలగలుపుకొని నాకు అలా ముక్కలు సెట్లో ఉన్నాయి అలా ఎగరేయడం చాలా ఇష్టం. అంతసేపు ఎగరేయమన్నా అంతసేపు ఎగరేస్తాను. నాకు అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేసాను. అయితే కొంచెం వేసాను. దాంట్లో చింతపండు గుజ్జు పోసిన తర్వాత ఇంకొంచెం వేస్తాను. అయితే కూర అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత చింతపండు కలిపి పెట్టుకున్నాను కదా, నానేసి గుజ్జు తీసాను. ఆ గుజ్జు తీసి చింతపండు గుజ్జు కొంచెంగా పోస్తా వచ్చాను. చింతపండు గుజ్జు అయితే పోసేసిన తర్వాత చింతపండు అయితే పోసేసిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం అల్లం ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒక్క 10 నిమిషాలు పొయ్యి మీద నుంచి దింపకుండా అలానే
కలుపుకొని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద నుంచి దింపకుండా పెట్టేసేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోతే అయితే వేసుకోండి. నూనె చూసారు కదా పైకి తేరుకుంటూ వచ్చేసింది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిందంటే కిందకి దింపేసేయచ్చు కూరని. అయితే చూసుకున్నాను, ఉప్పు అయితే సరిపోలేదు. మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసాను. నేనైతే ఇలానే వండుతాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ వేసాను, మసాలా అంటారు కదా పొడి మసాలా, అది వేసాను.